హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. మనం జాగర్ కంపెనీ డైవర్టర్ అయితే పిన్ చేసినాం కదా. డైవర్టర్ పిన్ చేసినట్టయితే ఇట్లా హ్యాండిల్ పిన్ చేయవలసి ఉంటుంది కదా. హ్యాండిల్ తీసుకొచ్చినాం మనం. హ్యాండిల్ ఏమేమి ఉంటాయో చూపిస్తా. ఓపెన్ అయితే చేస్తున్నాం మనం. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్యాప్ వచ్చింది. ఇక్కడ క్యాప్ పెట్టవలసి ఉంటుంది. ఇదంతా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి పైన పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ చూపిస్తా, పూర్తి ఫిట్టింగ్ ఎలాగనేది చూపిస్తాను నేను. ఇంకొకటి ఉంది, దీనిలో ఎల్ఎంకి ఇట్లా వస్తుంది. షీట్ వస్తుంది. షీట్ ఇప్పి చూపిస్తాను మీకు. షీట్ అనేది ఎలా పెట్టాలనేది చూపిస్తాను. ఎల్ఎంక్ అనేది ఇది, ఎల్ఎంక్ అనేది ఇది అంటారు, ఎల్ఎంకి. ఓకేనా, ఇవైతే మనం ఓకే. డైరెక్ట్ ఈ ప్లేట్ ఎలా పెట్టాలనేది ఇలా పెట్టాలి. ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా పెట్టుకోవాలా. మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం పెన్సిల్తో అయితే మార్కింగ్ చేసుకుంటాను. నేను కటింగ్ చేసినాక అంత అయిపోయాక చూపిస్తాను నేను ఫిట్టింగ్ ఎలా వేస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాం. కొద్దిగా బెచ్చ ఎగిరిపోయింది. ఇది మంచిగా వచ్చేది, కొద్దిగా బెచ్చ ఎగిరిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది పెడుతున్నాం. క్యాప్ చూపించిన కదా ఇంతకుముందు. ఈ క్యాప్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా సిమెంట్ ఇట్లా ఉన్నట్టయితే తుడుచుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఎక్కదు. ఈ సిమెంట్ రాళ్ళు ఇవి ఉన్నాయి కదా, తుడుచుకోవాల్సి ఉంటుంది. బట్ట పెట్టి తుడుచుకోవాలి యాక్చువల్గా. ఓకే, ఈ విధంగా అయితే సాఫ్ చేసేసాను. ఓకే ఓకే, పట్టేసింది. ఓకేనా, ఈ నట్ అయితే ఇప్పేసేవాల్సి ఉంటుంది. ఏం అవసరం ఉండదు ఈ నట్టుతో. ఈ నట్ ఏమి అవసరం ఉండదు, తీసేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఈ విధంగా ఇది ఇట్లా సాఫ్ చేసుకోవాలి. ఓకేనా, ఇదైతే ఓపెన్ చేసేసాను. ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. ఇందులో 3 వస్తాయి మొత్తం. ఇందులో అయితే 2 వస్తాయి యాక్చువల్గా. దీనికి 2 వస్తాయి అన్నట్టు. ఇది లాస్ట్కి పెట్టాలి. ఇదైతే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, ఇది చేతి మీద టైట్ అయిపోతుంది. సెపరేట్ టైప్ అలాంటి ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఇందులో కూడా వాచర్లు ఉంటాయి. ఓకే, ఈ విధంగా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ ప్రెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కవర్ వేస్తున్నాం మనం. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ వాచర్ కనబడుతున్నాయి. ఈ వాచర్ అనేది సేఫ్టీగా ఉంటాయి. ఓకే, ఇంకా కొద్దిగా కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది కదా, కొద్దిగా సెట్ చేసుకున్నాక సరిపోతుంది. నేను సెట్ చేస్తాను. అయితే కొట్టేసినాం కదా, కనబడుతుంది కదా. ఇదంతా క్లియర్. మళ్ళీ 2 సార్లు పెట్టి కొట్టుకున్నాం. దీన్ని సైజు సరిపోదు ఒక్కసారికి. దానికి క్యాప్ ఉంటుంది, బ్లాక్ క్యాప్ ఉన్నది కదా మన వీడియోలో. డైవర్టర్ది క్యాప్ ఉంటుంది కదా, కెర్ర క్యాప్ ఉన్న తీరిక ఇక్కడ వేసుకున్నట్టయితే సరిపోవాళ్ళు, కానీ ఎక్కువ వేసేసారు. అందుకోసం మనం ఇదంతా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, టైల్స్ వేసిన వాళ్ళు కొద్దిగా అనుభవం లేదు వాళ్ళకు, అందుకోసమే ఇట్లా డబుల్ పని అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మరి చెవులు ఇదంతా ఇక్కడ కనెక్షన్ ఇచ్చిన అనేది చూపిస్తాను. ఏ విధంగా ఇచ్చిన అనేది కూడా చూపిస్తాయి. ఇది ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా పెట్టుకున్నట్టయితే చివరిది ఇది చివరిది. ఇట్లా అంటే లోపలికి పోతుంది, పైకి అయితే అంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది హ్యాండిల్ ఏ విధంగా ఫిట్ చేసామంటే ఇక్కడ ఎల్లంకి కనబడుతుంది కదా, ఎల్లంకి నట్టు ఉంది ఇక్కడ స్క్రూ. ఈ స్క్రూను ఎల్లంకిలో ఇలా పెట్టుకొని మెల్లగా ఈ విధంగా తిప్పుకోవాలి. లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ బయటకు వచ్చేసింది. ఓకే, ఈ విధంగా లూజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇది బయటకు వస్తుంది. ఇలా మొత్తం ఇప్పినా ఉంటుంది, ఇది బయటకు వస్తుంది. పిన్ బ్లాక్ అనేది బయటకు వచ్చేస్తుంది, మనకు అవసరం లేదు. ఇప్పుడైతే ఈ విధంగా పెట్టేస్తాను. హ్యాండిల్ అనేది ఫిట్ చేస్తే సరిపోతుంది మనం. అందుకోసమే ఈ విధంగా తిప్పుకొని మీద వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది డైవర్టర్తో. డైవర్టర్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది చూస్తున్నా, డైవర్టర్ హ్యాండిల్ ఫిట్ చేసేసాను నేనైతే. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్దేమో కూల్ వాటర్, ఈ రెడ్ కలర్దేమో హాట్ వాటర్. ఓకేనా, ఈ విధంగా అనుకుంటే 2 కలిసి వస్తాయి. ఓకేనా, మధ్యలో కనుక్కున్నాం అనుకో కలిసి వస్తాయి అన్నాడు. అలాగే ఇలా అనుకొని మళ్ళీ ఈ విధంగా సైడ్కి అనుకున్నాం అనుకో
కూల్ కూల్ వాటర్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, వస్తుంది కదా వాటర్, కూల్ వాటర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా బంద్ చేసుకుంటే బంద్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మళ్ళీ వచ్చి 2 కలిసి వస్తాయని కదా, మళ్ళీ ఇక్కడ వచ్చింది అనుకో హాట్ వాటర్ వస్తాయి. ఇక్కడ కనబడుతుంది కదా హాట్ వాటర్ వస్తాయి. షవర్ అనేది చూపిస్తాను నేను. 2 కలిసి రావాలి షవర్కు. 2 కలిసి రావడానికి మధ్యలో పెట్టుకున్నాను. ఈ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ బుడ్డే ఇది ప్రెస్ చేసుకున్నాం అనుకో వచ్చేస్తుంది. ఓకేనా, కనబడుతుంది కదా, షవర్ అయితే కనబడుతుంది. ఓకే, పైకి పెడితే కనబడుతుంది కదా. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, మంచిగా అయితే వస్తున్నాయి. ఇందులో ఏమేమి ఫిట్ చేసిన అంటే ఆ విధంగానే బంద్ అయిపోవాలంటే మాత్రం ఇది కిందికి అనుకుని సరిపోతుంది. ఈ విధంగా కిందికి అనుకున్నాం అనుకో షవర్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ అయితే వస్తుంది, అదే ఆగిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఏమేమి పెట్టినంటే సెరా కంపెనీ వెస్టర్న్ కొండి, సెరా కంపెనీ కనబడుతుంది కదా, సెరా కంపెనీ వెస్టర్న్ కొండి పెట్టినాం. ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చూడండి. ఇక్కడ ప్రెస్ చేసుకున్నట్టయితే చూసి కదా మంచిగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళిపోతే వాటర్ అయితే. ఓకేనా, మన ట్యాంక్ ప్రెస్ ట్యాంక్కి ఇక్కడ ప్యాంట్ అయితే తీసుకున్నాం మనం. ఇక్కడ మొత్తం ఇదాన్ని కటాప్ అన్నట్టు. ఈ బాత్రూమ్కి ఒక కటాప్ ఇది కన్సిల్ వాళ్ళు ఇది. ఇక్కడ గీజర్కి అయితే వస్తూనే ఉండే కంటిన్యూగా. ఓకేనా, గీజర్కి అయితే ఇచ్చేసినాం ఇలాగా. ఇది గీజర్కి కూల్ వాటర్ వస్తాయి, ఇది హాట్ వాటర్ది. ఇగో గన్ గిన్నె పెట్టేసాం. ఇక్కడ హ్యాండ్ గన్ ఇది, చేయితో చేసుకోవచ్చు అన్నట్టు గన్ ఇది. ఓకేనా, ఇక్కడ గన్ కనబడుతుంది కదా, ఈ గన్ అయితే ఇక్కడ 2-in-1 ట్యాప్ పెట్టినాం. ఓకేనా, 2-in-1 ట్యాప్ పెట్టేసినాం. మంచిగా ఉంది ఈ ట్యాప్ ఇట్లా 2-in-1 ట్యాప్. ఓకేనా, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ మీ, షేర్ మీ.